ఇప్పుడు వీడికి వస్తే నాకు కొంచెం గమ్మత్ అనిపిస్తుందండి. కొంచెం అంటే ఐ ఫీల్ లైక్ నేను నవ్వాలో ఏడవాలో తెలుస్తలేదు. ఒక దిక్కే వైఎస్ఆర్సిపి వైజాగ్ స్టీల్ ప్లాంటు వైఎస్ఆర్సిపి ప్రైవేటైజ్ చేయొద్దంటది, తెలుగుదేశం ప్రైవేటైజ్ చేయొద్దంటది. అంతేనండి? మరి ఇదే తెలుగుదేశము ఇక్కడ నాయకుడు ఎవరండి? ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రైవేటైజ్ చేసిండు. మా దగ్గర నిజాంపురం షుగర్ ఫ్యాక్టరీ ఆయన ఘనతనే. మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు ఎవరినైతే వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకుంటుందో వాళ్ళ నాయకుడని మాకు తెలిసింది. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు, వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక హౌస్ కమిటీ చేసిండు. హౌస్ కమిటీ చేసినాక హౌస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యేలే ఉన్నారు. రిపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఆయన టేక్ ఓవర్ చేయలేదు. రిపోర్ట్ ఇచ్చినాక ఇంకా 4 సంవత్సరాల పైన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన. సో ఈ ద్వంద్వ వైఖరులు ఆంధ్ర ప్రజలు గమనించాలి. మా పాలసీ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయినా ఏదైనా లాసెస్ ఉన్నప్పుడు ప్రజల సొమ్మే, అది ప్రజల సొమ్మే. కాబట్టి వీళ్ళ వైఖరి ఏంది? వీళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు ఎందుకు ప్రైవేటైజ్ చేసిండ్రు? దానికి ఆన్సర్ ఇచ్చినాక భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి. అది నైతికత. ఇక నైతికత లేని వాళ్ళ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడడం కూడా అనవసరం. లేకపోతే అలా ద్వంద్వ వైఖరి, ఎలక్షన్లు రాగానే ఇష్యూస్ వస్తాయి, ఎలక్షన్లు పోగానే ఇష్యూస్ గాయపోతాయి. సీజనల్గా మారుతూ ఉంటారు వీళ్ళు. వర్షాకాలం వాన, ఎండాకాలం ఎండ. అందుకనే మా మిత్రుడు అడిగింది కదా, ఎట్లా అడగలే, ఆయన కాంప్లిమెంట్ ఇచ్చిండు మాకు, అన్ని రాష్ట్రాలు ఎట్లా ముందుకు పోతున్నామని. ఒక పాలసీ మీద నిలబడాల. ఇవాళ కాకపోతే రేపు ప్రజలకు అర్థమవుతుంది. ఈ ద్వంద్వ వైఖరులన్నీ అన్ని టెంపరీ బిజినెస్. అందుకనే పార్టీలన్నీ వీక్ అయిపోతున్నాయి, బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా సిమిలర్ టైప్. మా ముఖ్యమంత్రి ఏమో ఇటు దీన్ని ఎత్తు తగ్గించాలంటాడు, కృష్ణా వాటర్ తేల్చాలంటాడు, ఇక్కడ ముఖ్యమంత్రి అంటాడు, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అంటాడు. మీటింగ్లకు పిలుస్తారేమో పోరు. ఈసారి నువ్వు పోకు, నెక్స్ట్ టైం నేను పోను. ఇక తేలది కాదు. మీటింగ్ ఏమో మేము పెడతాం. ఏం చేయమంటారు చెప్పండి. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, కామన్ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, కామన్ కాంట్రాక్టర్లు ఉన్నందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఆ ప్రాబ్లం అది. ఇద్దరికి కమల కాంట్రాక్టర్ ఒకటే ఉంటాడు. సరే, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఇక్కడ ఎవరైతే మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళు జవాబులు చెప్పాలి. వాళ్ళు జవాబులు చెప్పినాక వాళ్ళు ప్రశ్నిస్తే మేము దాని గురించి ఆలోచన చేస్తాం. ఫస్ట్ మీరు ద్వంద్వ వైఖరి మానుకోవాలి. సో ఐ డోంట్ నో టెక్నికాలిటీస్ ఆన్ పేపర్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నేను చూడలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్. మేబీ ఆయన ఏమైనా టచ్లో ఉన్నాడేమో. సో ఐ కెనాట్, ఆయన తప్పు అని కూడా నేను చెప్పలేను. ఆయన టచ్లో ఉన్నారేమో. ఇప్పుడు ఈ రాష్ట్ర సమస్య అది. ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షుడుగా ఆయన టచ్లో ఉండొచ్చు హైకమాండ్ తోటి. ఐ డోంట్ నో, ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. కూర్చొని మీటింగ్లో సమన్వయంగా శాంతియుతంగా క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. కూర్చొని చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ద బ్లూ మనము ఇక్కడ దాని గురించి మాట్లాడటం సబబని నేను అనుకోను. మీటింగ్లు పిలిచినప్పుడు పోవాలి, ఏంది ఇబ్బందులు రెండు వైపులా వినాలి,
ఏం జడ్జిమెంట్ వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి పీస్ఫుల్గా. రాజకీయం చేయవద్దు. అంటే ఇదే వేదిక మీద డీకేఆర్ నగర్ ఈ మధ్యనే మా తెలంగాణ బీజేపీ తెలంగాణలో కలపమని కోరుతుంది అని చెప్పారు ఆమె. ఇదే వేదిక మీద ఇప్పుడు అంటే డివిజన్లోనా మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు మండలాన్ని మళ్ళీ తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఆంధ్ర తెలంగాణ డివిజన్ లైన్ మేము వేయలేదండి. మేము వేసినామా? భారతీయ జనతా పార్టీ కాదు కదా లైన్ వేసింది. ఆనాడు ఉన్న ప్రభుత్వం లైన్ వేసింది. కానీ పార్టీ కంటే ఒక ఛానల్ ఉన్నారు కదా, ఆ అంశం పైన కనీసం సాల్వ్ కూడా చేయట్లేదు కదా వివాదానికి సంబంధించి. మీటింగ్లకు అందరు మీటింగ్లకి రావాల్సిందిగా నేను కోరుకుంటా. కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలా. ఇంకా జటిలమైన సమస్యలు సాల్వ్ చేసుకున్న దేశం ఇది, రాష్ట్రాలు ఇవి. సార్ మీ ఛానల్ చెప్తారా ఆ అంశం పైన మా విజయన్ వందల సంబంధించి మేము చేయలేదండి డివిజన్. గీత గీసింది మేము కాదు. ఎందుకంటే ఒక ఛానల్ ఉన్నారు కదా ప్రతి ఒక్క అంశం పైన అది పార్టీ హైకమాండ్ చెప్తుంది. పార్టీ హైకమాండ్ చెప్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. మోర్ ఓవర్ ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ అట్లా మీటింగ్స్లోకి పోవాలి, కూర్చోవాలి, మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ పార్టీస్ ఇష్యూ. బీజేపీ తెలంగాణలో ఒక మాట ఆంధ్రలో ఒక మాట మాట్లాడుతుందని కోరుతారు ఆ అంశం పైన. ఇక్కడ నాయకులు ఇక్కడ ప్రజలకి ఏది మేలో అదే మాట్లాడాలా. అక్కడ నాయకులు అక్కడ ప్రజలకు ఏది మేలో మాట్లాడతారు. బట్ ఓవరాల్ పార్టీ నిర్ణయము, అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయము, గవర్నమెంట్ నిర్ణయం ఏమిటో అందరూ పాటించాలి. ఆ హక్కు ఇచ్చింది కదండి. పోయి డిస్కస్ చేసుకోండి మీటింగ్లలో కూర్చొని. అమిత్ గారు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నుంచి వాడుతూ ఉంటారు. ఈ కామెంట్ అంటే జగన్ గవర్నమెంట్ మీద ఈ కామెంట్ వ్యూ ఏంటి? నేను ఇందాకే చెప్పినాను, మాకు 2 పార్టీలు మా ప్రత్యర్థులే. మనం భారతీయ జనతా పార్టీ పెంచుకోవడానికి ఆ 2 పార్టీలని తగ్గించాల్సిన అవసరం ఉంటే తగ్గించాలి. మా దగ్గరనైతే మొత్తం నాశనం అయింది. ఇక్కడ మరి మీరు చెప్పాలా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదగడానికి రానున్న కాలంలో తొందరలో ప్రభుత్వ ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టు నాకు కనబడుతుంది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామా అంటే ఇక ఎందుకు చేస్తామండి? ప్రజలు మాకు ఓటేస్తేనే చేస్తారు కదా. అవతలోడు మంచి చేయకపోతే మాకు ఓటేస్తాడు. కలిసి పనిచేస్తామంటే ఎవరైనా ఆహ్వానిస్తామండి. ఇప్పుడు కలిసే ఉన్నారు కదా. డౌట్ ఎందుకు? కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు మిత్రులు, ఎన్టీఆర్ గారు మిత్రత్వం షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే షేక్ హ్యాండ్ ఇస్తామండి. జీవితంలో ఒక్కడే ఉండాలి మిత్రుడు. ఎత్తు ఎందుకు పెరుగుతుంది? కాంట్రాక్టర్ పెంచమంటుండా, దాని వ్యయం పెరగడానికి పెంచమంటుండా, లేకపోతే నిజంగా రిక్వైర్మెంట్ ఉందా? ఇవన్నీ దీని డీటెయిల్స్ తెలిస్తే మనం మాట్లాడవచ్చు. ఏమైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా? ఆంధ్ర ప్రజల ఇంట్రెస్ట్ కోసము చేయదలుచుకున్నారా? అవన్నీ మాట్లాడుకుంటేందుకే మీటింగ్లు పెడతారు. అట్లాంటప్పుడు ఏమైనా నిర్ణయం వస్తే ఎక్కడైనా నష్టపోతుంటే దాని నష్టపరిహారం చెల్లించాలా. ఇవన్నీ ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ అ సొల్యూషన్. దాన్ని పాలిటిక్స్ చేయకుండా సొల్యూషన్ దిశగా అందరు కలిసిపోతే మంచిది. ఇక్కడ ఎక్కువ నట్టుంది. అక్కడ కూడా కేసీఆర్ ఈ మధ్య ఇంకా నిజమైన బూతుల్లోకి వెళ్ళిపోతున్నాడు. దురదృష్టం అండి. వీ కెనాట్ సే ఎనీథింగ్. దురదృష్టం. అప్పుడప్పుడు ఆయన భాషలో మేము జవాబులు ఇవ్వాల్సి వస్తుంది. అయినా కూడా మేము అంత భాష మాట్లాడకుండా ఉన్నాం. అది కూడా కేవలం ఆయన గురించి మాట్లాడేటప్పుడే. కానీ ఈ మధ్య ఒక నిమిషం బ్రదర్, ఈ మధ్య మానేశామండి. ఎందుకు మానేశామంటే ఒకరోజు నిజంగా కూడా బాధ కలిగింది. ఉత్తర తెలంగాణ అంతా నీట మునిగితే, తుఫాన్ వస్తే ఇది అంతర్జాతీయ కుట్ర క్లౌడ్ బర్స్ట్ అన్నాడు. ఆ రోజు పాపం ఆయన మానసికంగా కొంచెం
జబ్బు వచ్చినట్టుంది, హీఈస్ మెంటలీ ఇల్ అన్న ఫీలింగ్ తోటి ఇక ముసలాయన వదిలేద్దామని అప్పటి నుంచి తిట్టను అని ఒక మాట అనుకున్నా. ఇక తిట్టలేదు, దాని తర్వాత తగ్గించేసి ధన్యవాదాలు మీడియా ఆయన మిత్రులకి. ఆరోగ్యం కోలుకోవాలని కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.